దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన క్రీస్తు పేరట ఈ సాయంకాల సమయమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనము గత కొన్ని వారములుగా అపోస్తలుల యొక్క జీవితాలను గురించి ఆలోచించుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్కరి యొక్క జీవితము కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నాయి అన్నటువంటి విషయాలను గురించి మనం విన్నాం. ఆ క్రమములో ఈరోజు కూడా దేవుని కొరకు వాడబడిన, క్రీస్తు వలన పిలువబడి మరి ఆయన కొరకు ఎంతో గొప్ప పరిచర్య చేసి ఈరోజు దేవుని యొక్క సాక్షిగా ఆయన ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటుకు తగినట్లుగా తన యొక్క పరిచర్యను మరి చేసి లోకమంతటికి దేవుని యొక్క ప్రేమను వెదజల్లినటువంటి మరొక నక్షత్రం, మరొక అపోస్తలుడు ఆయనే యోహాను గారు. ఈరోజు మనము అపోస్తలుడైనటువంటి యోహాను గారి గురించి ఆలోచించబోతున్నాం. యోహాను గారి యొక్క పరిచయం, మరి యోహాను గారి యొక్క తల్లిదండ్రులను గురించి యాకోబు గారిని మనము ధ్యానించినప్పుడు, యాకోబు గారి యొక్క అపోస్తలుడైన యాకోబు గారి యొక్క జీవితమును గురించి మనం ధ్యానించినప్పుడు, యోహాను గారు వేరెవరు కాదు, సాక్షాత్తు అపోస్తలుడైన యాకోబు గారి యొక్క తమ్ముడు. ఈ యోహాను అపోస్తలుడైన యాకోబు గారి యొక్క తమ్ముడు. యాకోబు, యోహాను వీరు ఇరువురు కూడా జెబెదయి, సలోమి అనబడిన దంపతుల యొక్క కుమారులు అని మనం చూసుకున్నాం. ఈ జెబెదయి, సలోమిలకు మరియకు ఉన్నటువంటి బంధత్వాన్ని గురించి మనం గత వారంలో చూసుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తల్లిగా ఉన్నటువంటి మరియమ్మ గారి యొక్క చెల్లెలు ఈ యొక్క సలోమి. ఈ సలోమి యొక్క కుమారులే యాకోబు, పెద్ద యాకోబు, యోహాను గారి యొక్క తల్లి అన్న విషయాలు మనం చూసుకున్నాం. వీరి యొక్క జన్మస్థలము గలిలయ సముద్ర తీరమున ఉన్నటువంటి బెత్సాయిదా, కపెర్నహూము పట్టణాలకి చెందినవారు. వీరి యొక్క వృత్తి చేపలు పట్టే మత్స్యకారులు అని మనం చూసుకున్నాం. అలాగే వీరి యొక్క తండ్రి అయినటువంటి జెబెదయికి సొంత దోణెలు, పనివారు కూడా ఉన్నారు. ఆ కాలములో ఈ చేపలు పట్టే వృత్తి కలిగిన వారిలో వీరు కొంచెం ఘనత వహించినటువంటి సమాజంలో, మరి సామాజికంగా, మరి వీరి యొక్క ఆర్థికంగా వీరు కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక కుటుంబం. అది మాత్రమే కాకుండా జెబెదయికి మరి తాను చేస్తున్నటువంటి వృత్తిని బట్టి ఆయనకు ప్రధాన యాజకులతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు, లేదంటే సహవాసం కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాలను గురించి మనము గత వారంలో యాకోబు గారిని గురించి ఆలోచించినప్పుడు మనము చూసుకున్నాం. ఇది యోహాను గారి యొక్క కుటుంబ వ్యవస్థను గురించిన పరిచయం. అయితే ఈయన యేసు ప్రభువు వారు శిష్యునిగా ఏర్పరచుకోవటానికి ముందు ఈయన బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి యొక్క శిష్యుడు అని గత వారంలో మనము చూసుకున్నాం.
మరలా ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే యోహాను గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ఆలోచించుకుంటే ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుతున్నారని వారిని. చాలు. ఇక్కడ ఇద్దరు శిష్యులు యోహాను గారి యొక్క సాక్ష్యము విని ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి సాక్ష్యమును విన్న తర్వాత యేసు ప్రభువుని ఆ ఇద్దరు శిష్యులు కూడా వెంబడించారు అని మనం చూసుకున్నాం. ఆ ఇద్దరిలో ఒక ఆయన పేరు అంద్రేయ అన్నది తర్వాత వచనాల్లో మనం చూసుకుంటాం. కానీ ఒక శిష్యుని పేరు మాత్రం చెప్పబడలేదు. యోహాను సువార్తని రాసినటువంటి ఆ పేరు చెప్పనటువంటి ఆ శిష్యుడే యోహాను గారు. ఈ యోహాను సువార్తని రాసినటువంటి ఆ శిష్యుడే అక్కడ నిలబడి ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యమును అనుసరించి యేసు ప్రభువుని వెంబడించినటువంటి ఇద్దరు శిష్యులు. మీరు ఈ యోహాను సువార్తనంతా కూడా మీరు చదువుకుంటే ఎక్కడ కూడా యోహాను తన పేరుని ఆయన రాసుకోలేదు. ఆయనను గురించినటువంటి పరిచయం వచ్చిన ప్రతి స్థలములో కూడా ఒక శిష్యుడు అనే ఆయన రాశాడు. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఎందుకంటే మనము యోహాను సువార్తని అంతటిని కూడా మనం చదువుకున్నప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈయన యోహాను సువార్త మాత్రం కాదు, యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు, యోహాను 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అలాగే ప్రకటన గ్రంథము, ఇవన్నీ రాసింది కూడా ఈ యోహాను. ఈ జెబెదయి కుమారుడని అనబడిన జెబెదయి కుమారుడైన యోహాను, యాకోబు తమ్ముడైనటువంటి ఈ యోహానే ఈ యోహాను 1, 2, 3 పత్రికలు, ప్రకటన గ్రంథము, యోహాను సువార్త రాసినటువంటి గ్రంథకర్త. కానీ ఎక్కడ కూడా యోహాను ఎన్నో గొప్ప విషయాలు ఆయన గురించి రాశాడు, కానీ ఎక్కడ కూడా అది నేను అని ఆయన అక్కడ గుర్తించుకోలేదు. దీనికి గల కారణం ఏమనుకుంటారు? ఏంటి అంటే తనలో ఆయనకున్నటువంటి ఒక తగ్గింపు స్వభావం. ఎక్కడ కూడా తనను హెచ్చించుకొని నేనే అతనిని అని చెప్పుకున్నట్టుగా మరి మనకి ఎక్కడా కనబడదు. ఇంకా చెప్పాలంటే ఆయన గురించినటువంటి మనము వచనాలు చదువుకుంటూ వెళితే ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి శిష్యులందరిలోనే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ప్రభువులో మనకి కనబడుతుంది. అది నిజంగా 12 మంది ఉంటే 12 మందిలో 11 మందికి దక్కని ఒక గొప్ప స్థానము ఈ యోహాను గారు పొందుకున్నారు. అది మనము ఆ వచనాల గురించి చదువుకునేటప్పుడు మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము యేసుక్రీస్తు వీరిని పిలవటానికి ముందు వీరు ఎవరు శిష్యులు అంటే బాప్తిజం ఇచ్చు యోహాను గారి యొక్క శిష్యులు అని చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు అంద్రేయ, పేతురుని ఆయన శిష్యులుగా పిలిచిన తర్వాత వీరు తమ వలలు సరిచేసుకుంటున్నటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు తన తండ్రిని, తమ యొక్క దోణెలని అక్కడే వదిలిపెట్టి, తమ వలలను అక్కడే వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు అని మనము యాకోబు గురించి మనం ఆలోచించుకున్నప్పుడు మనం చూసాం. అనగా వాళ్ళు తన తండ్రిని ఏం చేశారు? తమ పనివారికి అప్పగించి వచ్చారు అని మనం చూస్తున్నాం. ఇందులో వీరికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం మనకు కనబడుతుంది. ఏంటి అంటే
వీరు ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నటువంటి ఒక భక్తి పరులుగా మనకి కనబడుతున్నారు. ఎలాగూ అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారము తల్లిదండ్రులను పిల్లలైన వారు వారి యొక్క బాధ్యతలను భరించవలసినటువంటి భారమును దేవుడు పిల్లలకి ఇచ్చాడు. అందుకే ఒక సందర్భంలో యేసు ప్రభువు కూడా మీ తల్లిదండ్రులను చూసి మీకు ప్రయోజనమైనది ఏదైనా ఉంటే అది దేవునికి సమర్పణ అని చెప్పకూడదు. మీ తల్లిదండ్రులకు చేయవలసినటువంటి బాధ్యతలను మీరు చెయ్యాలి అన్న విషయాలను గురించి యేసు ప్రభు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీరికి తెలుసు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలను అనుసరిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రుల విషయంలో కూడా వీరు జాగ్రత్తలు వహించినటువంటి కుమారులుగా తమ తండ్రిని ఏం చేశారు? తమ పనివారికి అప్పగించారు. అప్పగించి యేసు ప్రభువుని వెంబడించారు అని చూస్తున్నాం. ఇది వీరిలో కనబడుతున్నటువంటి ఒక మంచి క్వాలిఫికేషన్ అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వీరిని గురించి మనము ఆలోచించినప్పుడు యేసు ప్రభు వీరికి ఏమని పేరు పెట్టాడు? బోయనెర్గెస్ అన్నటువంటి పేరుని పెట్టాడు అని చూస్తున్నాం. బోయనెర్గెస్ అనబడినటువంటి మాటకు అర్థం మెరుపుల కుమారులు. మెరుపుల కుమారులు అని చూస్తున్నాం. ఎందుకు మెరుపుల కుమారులు అన్నటువంటి పేరు వచ్చిందని కూడా మనం చూసుకున్నాం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఏ ప్రభువు కొరకు ఏ కార్యము చేయాలన్నా తొందరగా చేయాలన్నటువంటి ఆవేశం కలిగినటువంటి వారు, ప్రభు నిమిత్తము ఆవేశం మాత్రమే కాదు, ప్రభు కొరకు ఏమైనా చేయటానికి తెగింపు కలిగిన గొప్ప రోషము కలిగినటువంటి శిష్యులు అని కూడా చెప్పవచ్చు. ప్రభు కొరకు ఏమైనా చేయటానికి సిద్ధముగా ఉన్నటువంటి ఒక లక్షణం కలిగినటువంటి శిష్యులు అన్నటువంటి సంగతిని కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒక సందర్భంలో సమరయ పట్టణంలోనికి యేసు ప్రభువుని అంగీకరించకపోక వీరేమని కోరారు? ప్రభువా, ఆకాశము నుండి అగ్ని కిందకి రప్పించి వీరిని దహించి వేయట నీకు చిత్తమా అని అడిగారు. అంటే ఎందుకంటే యేసు ప్రభు విషయంలో అంత రోషం కలిగినటువంటి శిష్యులుగా వాళ్ళు కనబడ్డారు. అంటే యేసు ప్రభుకి ఎక్కడ కూడా అవమానము, ఘనహీనత వస్తే తట్టుకోలేనటువంటి రోషము కలిగిన శిష్యులు. అందుకే వారికి యేసు ప్రభు ఏమని పేరు పెట్టాడు? బోయనెర్గెస్ అనేటువంటి పేరుని పెట్టాడు అని మనము గత వారంలో చూసుకున్నాం. అంతేకాకుండా ఈ యోహాను గారు, ఆయన అన్న యాకోబు, పేతురు, ఈ ముగ్గురు కూడా యేసు ప్రభువుకి సన్నిహితమైన సంబంధము కలిగిన శిష్యులు. అంటే ఇన్నర్ సర్కిల్లో ఉండగలిగే అర్హత కలిగిన వారు అన్న అర్హతని వాళ్ళు పొందుకొని ఉన్నారు అని కూడా మనం చూసుకున్నాం. మీరు గమనించగలిగితే ఇక్కడ ఏ విధంగా అయితే వీరు యేసు ప్రభు విషయంలో మరి ఎంతటి అపాయాన్ని కూడా ఎదిరించగలిగినటువంటి ధైర్యం కలిగిన వారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుకి ఒక చిన్న అవమానము, ఒక చిన్న ఘనహీనత జరిగిన దానికి మరి కారకులైన వారిని నాశనం చేయడానికి కూడా వీళ్ళు ఏం చేయట్లేదు, వెనకాడట్లేదు అన్నటువంటి విషయాలని వీళ్ళని చూసుకున్నాం. ఇదే సందర్భాన్ని ఒకసారి యేసు ప్రభు మరి పట్టబడినటువంటి ఆ రాత్రి పేతురు గారు ఏం చేశారు? ఒక సైన్యాధిపతిని ఏం చేశాడు? చెవుని నరికాడు అని చూస్తున్నాం. దీనిని బట్టి ఒక విషయం అర్థం కావాలి. వీళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే ఎప్పుడు కూడా యేసు ప్రభువుని వెంబడించడం మాత్రమే కాదు, ఆయనని సరౌండ్ చేసుకొని, లేదంటే ఆయనకి ఒక కాపుదల వలయముగా కూడా వీళ్ళు ప్రయాణించారు ఆయనకి అన్నది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. మీరు చూడగలిగితే ఎక్కడికి వెళ్ళినా కానీ యేసు ప్రభు వారు ఈ ముగ్గురినే వెంట పెట్టుకొని వెళ్ళాడు అని గత వారంలో మనం చూసుకున్నాం. ఒక గెత్సెమనే తోటలో కావచ్చు, ఒక రూపాంతరపు కొండ మీద కావచ్చు, యయూరు యొక్క కుమార్తెకి
మరి ఆమె చనిపోయిందని చెప్పినటువంటి సందర్భంలో ఇంటిలోకి వెళ్ళి ప్రార్థన చేయటంలో కావచ్చు, అన్ని సందర్భాలలో కూడా ఈ ముగ్గురు ఆయనకి పక్కనే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇలా చూసుకుంటే ఈ ముగ్గురు కూడా ఆయనకి సన్నిహితమైనటువంటి శిష్యులుగా మనకి కనబడతారు. ఇంతకంటే నేను ముందుగా చెప్పినట్టు యోహాను గారికి యేసు ప్రభు దగ్గర దొరికినటువంటి స్థానం ఏంటి అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తుల వారే యోహానుని గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఎంతగానో ప్రేమించిన నా శిష్యుడు అన్న ఒక సాక్ష్యమును యోహాను గారు పొందుకున్నారు. 12 మంది శిష్యుల్లో సాక్షాత్తు యేసు ప్రభు వారు ప్రేమించిన ఒక వ్యక్తి అని చెప్పబడినటువంటి శిష్యుడు ఎవరు అంటే ఈ యోహాను అని మనం చూడగలుగుతాం. ఒకసారి మీరు యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఇతడు సాక్షాత్తు యేసుక్రీస్తు వలన ప్రేమింపబడిన ఒక శిష్యుడు మాత్రమే కాదు, ఆయన రొమ్మున ఆనుకునే ఒక భాగ్యమును కలిగి ఉన్నాడు ఈ యోహాను గారు. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమను సంపాదించుకున్న 12 మంది శిష్యులలో ఈ యోహాను ఒక ప్రత్యేకమైనటువంటి శిష్యుడిగా మనకి కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యోహాను గారి గురించి మనం చూడగలిగితే ఆయన ఏమంటున్నాడు, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు. ఎవరు ఆయన? యోహానే. కానీ తన పేరుని రాసుకోలేదు. ఇంతకీ యోహాను సువార్తను రాసింది ఈయనే. కానీ నేను అని అక్కడ చెప్పుకోక యేసు ప్రేమించిన శిష్యులలో ఒకడు అంటాడు. ఈ మాట ఇక్కడ మాత్రమే కాదు, అనేక సందర్భాలలో ఈ మాటని మనం చూడగలుగుతాం. మరొక సందర్భంను మనం ఆలోచించుకుంటే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిలుచుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. చాలు. ఇక్కడ యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అప్పుడు మిగిలిన వారు ఏమయ్యారు? మిగిలిన వారు ఎక్కడ అంటే అందరూ వెళ్ళిపోయారు. యోహాను గారు మాత్రం ఆయన సిలువ పర్యంతము ఆయనతోనే నడిచాడు, ఆయనతో కూడా ప్రయాణించాడు. అందరూ వెళ్ళిపోయినా యేసుక్రీస్తుతో కూడా నిలవబడగలిగినటువంటి ఏకైక శిష్యుడు ఈ యోహాను గారు. దీని వెనక దేవుని యొక్క ఉద్దేశం ఉంది. చూడండి, ఒకటి, యేసు ప్రభువుకి ఇతడు ఎంత నమ్మకస్తుడుగా ఉంటే, ఈయన ఎంత ప్రేమను సంపాదించుకొని ఉంటే, ఇంతకు శిష్యులందరిలో కూడా ఇతడు చిన్నవాడు. శిష్యులందరినీ కూడా పోల్చుకుంటే ఇతడు చిన్నవాడు. అయినా తన తల్లిని యేసు ప్రభువు సిలువకు వేయబడిన తరువాత తన తల్లి యొక్క బాధ్యతని ఎవరికి అప్పగించాడు? యోహాను గారికి అప్పగించాడు. అంటే యేసు ప్రభువే స్వయాన తన తల్లి యొక్క బాధ్యతని తన శిష్యుడైనటువంటి ఈ యోహాను గారికి అప్పగించాడంటే అతడు ప్రభు యొక్క దృష్టిలో ఎంత నమ్మకస్తుడు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డలముగా మనము ఈ యోహాను గారి యొక్క లక్షణాలను గురించి మనము ఆలోచించుకుంటూ వస్తున్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో కూడా అక్కడ మనలను నిలవబెట్టుకొని ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. యోహాను గారేమో
ఆకాశం నుండి కిందకి రాలేదు. ఆయన కూడా మనలాగే ఒక శరీరధారి, ఒక మానవుడు. ఇంకా చెప్పాలంటే విద్య లేని పామరులు, విద్య లేని పామరులు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము. విద్య లేని పామురలని చాలు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు విద్య లేని పామరులు. అలాంటి ఒక యోహాను గారు యేసు ప్రభు యొద్ద నుండి అంత గొప్ప సాక్ష్యము, అంత నమ్మకము పొందుకున్నాడు అంటే దీనికి కారణం ఏమంటారు మీరు? దీనికి కారణం ఏమంటారు? ఏం లేదండి, యేసు ప్రభుని పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు యోహాను. ఎలాగండి? యేసు ప్రభువుని హృదయపూర్వకముగా పిచ్చి పిచ్చిగా ప్రేమించినటువంటి శిష్యులలో ఈ యోహాను ఒక ప్రత్యేకించబడిన వాడు. మీరు చూసుకోండి, యోహాను గారు ప్రభువు మీద తనకున్నటువంటి ప్రేమను, దేవుని మీద తనకున్నటువంటి ప్రేమను ఆయన యోహాను సువార్తలో నుండి మరి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రేమను హైలైట్ చేసి మాట్లాడి ఉంటాడు. ప్రేమని 3:16 మనం ఏమని చదువుకుంటాం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుని ప్రేమ, ప్రభు మీద ఇతనుకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అంటే ప్రభు కొరకు ఏమైనా చేయటానికి సిద్ధపడినటువంటి ఒక శిష్యుడు. ఇతని గురించి మనము కొన్ని సందర్భాలను మనము ఆలోచించుకుంటే, యేసుక్రీస్తు స్వయాన తాను తన తల్లిని అప్పగించగలిగినంతగా ప్రభు యొక్క ప్రేమను సంపాదించుకున్నాడు, ప్రభు యొక్క నమ్మకాన్ని సంపాదించుకున్నాడు అని చూశాం. అది మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి మగ్దలేన మరియా వచ్చి చెప్పినప్పుడు మొట్టమొదట యేసు ప్రభు యొక్క సమాధి వద్దకి పరిగెత్తినటువంటి మొదటి శిష్యుడు ఎవరంటే ఈ యోహాను. ఈ యోహాను మీరు ఆలోచన చేసి చూడండి ప్రియులారా, ప్రభు మీద ఆయనకున్నటువంటి ఆ ప్రేమ నిజంగా ఎంతటి మనిషిని కూడా ఎంత గొప్ప వ్యక్తిగా చేస్తుంది అన్నదానికి యోహాను గారు ఒక సాక్ష్యం. యోహాను గారి యొక్క మాటల్లో మనకు కనబడేది 2 విషయాలు ప్రధానంగా ప్రాముఖ్యంగా కనబడతాయి. ఒకటి ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ, రెండవది సత్యమనబడిన దేవుని వాక్యం. అందుకని అంటాడు, సత్యమును గురించి సాక్ష్యమును ఇస్తున్నాము అంటాడు. చదవండి ఆ మాట కూడా, 1 యోహాను పత్రిక 1వ వచనము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అది మీకు తెలియజేయుచున్నాము అంటే ఇతడు తన జీవితంలో ఇతని గురించి మనం ఆలోచించినప్పుడు ఇతనిలో కనబడే ప్రధానమైన 2 కార్యాలు ఏంటంటే, ఒకటి దేవుని ప్రేమ, రెండవది దేవుని సత్యము. దేవుని సత్యము, సత్యమునకు సాక్షులమై ఉన్నాము అంటాడు. కాబట్టి ఇతని యొక్క జీవితంలో మనకు కనబడేది ఈ 2 విషయాలు ప్రధానంగా కనబడతాయి. ఈ 2 కలిగిన వారే నిజముగా దేవుని యందు ప్రేమ కలిగిన దేవుని బిడ్డలు. ఎందుకంటే ఈయన 3వ పత్రిక రాసేటప్పుడు ఏమంటాడో ఒకసారి చదువుకుందాం. 3వ పత్రికలో
మొదటి వచనం ఒకసారి చదవండి. మొదటి వచనము గాయనకు చెప్పి రాయినది, ప్రియుడా ప్రార్థించున్నాను, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పుగా విని బహుగా సంతోషించి తిని అంటాడు. ఇదండి నిజముగా ఒక క్రైస్తవునికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్. ఒకటి, అతడు దేవునిని పరిపూర్ణంగా ప్రేమించువాడై ఉండాలి. ఎందుకంటే దేవునిని ప్రేమించే వారికి, నిజముగా దేవునిని ప్రేమించువారు సత్యమందు నిలిచియుందురు. సత్యమందు నిలిచియుందురు. దేవునిని ఎవరు సత్యమందు నిలిచి ఉండరో వారు దేవుని ప్రేమించిన వారు కారు అని కూడా ఆయనే చెప్పాడు. కాబట్టి ఈ రెండు విషయాలలో మరి యోహాను గారు ప్రత్యేకమైనటువంటి ఒక అనుభవం కలిగిన ఒక శిష్యుడు మాత్రమే కాదు, ఈ లోకానికి ప్రేమను గురించి ఎక్కువగా నొక్కి చెప్పినటువంటి ఒక వ్యక్తి, రెండవ సత్యమును గురించి ప్రకటించినటువంటి ఒక వ్యక్తిగా యోహాను గారు ఇక్కడ మనము గుర్తించవచ్చు. అలాగే యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 7వ వచనం చూడండి. చాలు. ఈ సంభవం ఎప్పుడు? యేసు ప్రభు పునరుద్ధానుడై లేచి వచ్చినప్పుడు యేసు ప్రభువుని గుర్తించిన వ్యక్తి కూడా ఎవరు అంటే ఈ యోహాను. చూడండి, యోహాను యేసు ప్రభువుని ఎంతగా గాఢంగా అతడు ప్రేమించి ఉంటే, యేసు ప్రభు యొక్క ప్రతి అణువును కూడా గుర్తించగలిగిన వాడు, ఆయన యొక్క ప్రతి స్పందనను ప్రతి మాటను కూడా గుర్తుపట్టగలిగేంతగా యేసు ప్రభుని ప్రేమించినటువంటి శిష్యుడిగా మనకి కనబడుతున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క ఔన్నత్యంని గురించి బహుగా ఎరిగినటువంటి ఒక శిష్యుడిగా మనకి కనబడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులముగా మనము యేసు ప్రభువుని ఎరగకుండా మన జీవితంలో మనము ఎంతకాలము క్రైస్తవులు అని చెప్పుకున్నా దాని వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక యోహాను వలె మనకు కూడా ఇటువంటి ఒక అనుభవం కలిగిన వారముగా మనం ఉండాలి. యేసు ప్రభువుని నిజముగా మనము ప్రేమిస్తున్నామా? ప్రేమించటం అంటే ఆదివారం సంఘానికి రావటం కాదు, లేదా నేను తరచుగా వాక్యాన్ని చదువుతున్నాను, వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, అది కాదు. పేతురు కూడా యేసు ప్రభువుని వెంబడించాడు. పేతురు కూడా యేసు ప్రభువు మీద మరి ఎంతో మరి ప్రేమగా ఉన్నానని చెప్పుకున్నాడు. కానీ అతని ప్రేమ వాస్తవమా కాదా అన్నది యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు. స్వయాన యేసు ప్రభువే పేతురు గారిని చూసి అడుగుతాడు. ఈ మాట ఎందుకు అడుగుతాడు అని ఆలోచించుకుంటే, కొన్ని సందర్భాలలో మనము దేవునిని ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటాము, కానీ మన జీవితంలో అనేక సందర్భాలలో మనము ఆయనని మూడవ వ్యక్తిగానే మన జీవితంలో ఆయన మనం పరిగణిస్తాం. అందుకే యేసు ప్రభు పేతురును చూసి ఈ ప్రశ్న అడిగాడు. ఏమన్నా తెలుసా? చూడండి, 21వ అధ్యాయము యోహాను సువార్త 21:15.
వారు భోజనము చేసిన తరువాత ఉమ్. యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోనా, యోహాను కుమారుడు అయిన సీమోనా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నేను నిన్ను ప్రేమించుచున్నానని ఎరుగుదువని నీవే ఎరుగుదవని. ఆయనతో చెప్పెను. సరిపోయింది కదండి. యేసు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు, దానికి సమాధానం చెప్పేశాడు, అయిపోయింది కదా. అలానే ఆగిపోయాడా? లేదు. రెండవ మారు యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పెను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోనా, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, ఎందుకు అడిగాడు? రెండవసారి ఎందుకు అడిగాడు? మొదటిసారి అడిగినటువంటి ప్రశ్నకి స్పష్టమైన సమాధానము పేతురు యొద్ద నుండి రాలేదు. రెండవసారి అడుగుతున్నాడు. రెండవసారి అయినా పేతురు యొద్ద నుండి స్పష్టమైన హృదయపూర్వకమైన సమాధానము వచ్చునా అని చూస్తాడు. కానీ అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాడు. రెండవసారి ఆయన యోహాను కుమారుడైన, రెండు సార్లు అడిగాడు. మూడవసారి కూడా అడగవలసినటువంటి కారణం ఏంటి? మూడవసారి అడిగినప్పుడు పేతురు యొద్ద నుండి వచ్చినటువంటి సమాధానం ఏంటి? చదవండి. పేతురు వ్యసనపడ్డాడు. వ్యసనపడి, ప్రభువా, ప్రభువా, సమస్తము ఎరిగినవాడు, మీకంతా తెలుసు కదయ్యా, నిన్ను ప్రేమించుచున్నానని నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాడు. రెండు సార్లు అడిగినప్పుడు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకును మూడవసారి అడిగినటువంటి ప్రశ్నకును వ్యత్యాసం ఉంది. రెండు సార్లు అడిగినటువంటి ప్రశ్నలో ప్రభు అడిగినటువంటి ప్రేమ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ. ఆయన రెండు సార్లు అడిగిన ఆ ప్రశ్న అగాపే ప్రేమ ఉన్నదా అని అడిగినప్పుడు పేతురు గారు ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో అది ఫీలియోస్ సమాధానం, ఫీలియోస్ ప్రేమ, ఫీలియస్ అంట. అగాపే సమాధానం, అగాపే ప్రశ్నకి అగాపే సమాధానమే ఇవ్వాలి. అగాపే లవ్వే ఉంది, అగాపే ప్రేమే ఉందని చెప్పాలి. కానీ పేతురు చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా? అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నానంటే నేను నిన్ను ఫీలియాస్ ప్రేమిస్తున్నాను. మూడవసారి అడుగుతాడు ప్రభు, నిజముగా నీవు ఫీలియాస్ ప్రేమను కలిగి ఉన్నావా అన్నప్పుడే పేతురు తట్టుకోలేక దుఃఖపడతాడు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? సహజంగా అందరికీ దేవుడంటే ప్రేమ ఉంది, అవునా కదా? దేవుడంటే ప్రేమ ఉంది. ఎంతటి వారైనా దేవుని నమ్మినటువంటి ప్రజల దగ్గరికి అడిగి చూడండి, మీరు దేవుని ప్రేమిస్తున్నారా అని అడిగి చూడండి, ఏమని సమాధానం వస్తుంది? అవునండి, నా హృదయపూర్వకంగా నా దేవునిని ప్రేమిస్తున్నాను, నా హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తున్నాను. దీనిని అగాపే ప్రేమ అంటారు. ప్రభు అడిగింది అగాపే ప్రేమ కాదు. ప్రభుకి కావలసింది అగాపే ప్రేమ కాదు, ఆయనకు కావలసింది ఫీలియో ప్రేమ. ఏంటి ఫీలియోస్ ప్రేమ అంటే? ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమిస్తున్నావా? ఎంతమంది చెప్పగలం? ఎంతమంది? అందరం దేవుని ప్రేమిస్తున్నామంటే అవును ప్రేమిస్తున్నామని చెబుతాం, కానీ నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమిస్తున్నావా అని అడిగి చూడండి. ఎవ్వరు ప్రేమించరు. అబద్ధం కావాలంటే చెప్పుకోవచ్చు 1000 సార్లు, కానీ ఎవ్వరూ ప్రేమించరు. ప్రభు కావలసింది అది. ఎందుకంటే నీకు ఒక మందని నేను అప్పగించబోతున్నాను, ఒక మందను అప్పగించబోతున్నాను. ఈ మంద యొక్క విలువ నీకు తెలియదు.
స్వయాన నా రక్తమునిచ్చి విమోచించినటువంటి మంద ఇది. ఈ మందని నీ చేతికి అప్పగించాలంటే మొదట నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనేది కాదు ముఖ్యం. నిజముగా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తేనే నీవు నా మందని కాపాడగలుగుతావు. అందుకే ప్రభు మూడవసారి అడిగినప్పుడు పేతురు వల్ల తట్టుకోలేక దుఃఖం వచ్చేసింది. ఈ పేతురే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. ఎంత గుర్తుకుందా? నా సహోదరుని నేను ఎన్ని మార్లు క్షమించాలి? నా సహోదరుని ఎన్ని మార్లు నేను క్షమించాలి? 7 మార్లా అని అడిగాడు. కాదు పేతురా, 70 మార్లు నీ సహోదరుని క్షమించాలి అన్నాడు. యేసు ప్రభు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అర్థమవుతుందా? పేతురు యొక్క హృదయములో దేవుని యందు ఉన్నంత ప్రేమ మనుషుల మీద లేదు అన్నది మనకి కనబడుతుంది. కారణం ఏంటంటే యేసు ప్రభువుని పట్టుకోబడినటువంటి ఆ రాత్రి ఏం చేశాడు? ఒక సైన్యాధిపతి యొక్క చెవుని కోశాడు. యేసు ప్రభు ఏమన్నాడు? కత్తి తీసిన వాడు కత్తికి బలైపోతాడు. ఆ కత్తి తీసి నీ వరలో వేయుము అన్నాడు. అంటే దేవునిని ప్రేమిస్తున్నామని చెప్పేవాళ్ళు మొదటిగా నేను ఇతరులు గాయపరిచే ముందు అది నాకు తగిలినట్టుగా నేను భావించాలి. నిన్ను వలె నేను పొరుగువాణిని ప్రేమించుము అంటే నీ దేవుని కొరకు నీ సహోదరుడిని దేవుడు ద్వేషించమని చెప్పలేదు. దేవుని కొరకు నీ సహోదరుడి మీద పగను పెంచుకోమని చెప్పలేదు. ఇదన్నమాట ప్రభు యొక్క పరమార్థం. ఆ విషయములో యోహాను గారు యేసు ప్రభు యొక్క హృదయములో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. యేసు ప్రభువే స్వయాన ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ఈ యోహాను గారు. అంతేకాదు, యేసు ప్రభువుని పిచ్చి పిచ్చిగా ప్రేమించినటువంటి 12 మంది శిష్యులలో ప్రత్యేకించబడిన ఒక శిష్యుడు ఎవరు అంటే ఈ యోహాను గారు. అంత గొప్ప లక్షణం కలిగినటువంటి వ్యక్తి ఈ యోహాను గారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యోహాను గారిలో ఉన్నటువంటి గొప్ప విషయాలు మరి ఎన్నో ఉన్నాయి. ఈయన తన పరిచర్యలో మరి ఈయన పరిచర్యని ప్రారంభించిన తర్వాత ఎక్కువగా మరి పేతురుతో కూడా కలిసి పరిచర్య చేశాడు అని మనకి బైబిల్ అంతా కూడా, చరిత్ర అంతా కూడా మనకి తెలియజేస్తుంది. మనం అపోస్తల కార్యాలలో చూసుకుంటే ఎక్కువగా పేతురుతో యోహాను గారు కనబడతారు. అంటే పరిచర్య విషయానికి వచ్చినప్పుడు ఈయన మరి పేతురు గారితో కనబడినప్పటికీ కూడా ఎక్కడ కూడా తన్ను తాను హెచ్చించుకోలేదు. నేను ముందుగానే చెప్పాను, యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి వార్తను విన్న తర్వాత ముందు పరిగెత్తి వెళ్ళినటువంటి శిష్యుడు యోహాను గారు అయినప్పటికీ ఇతడు ఆత్రంతో వెళ్ళాడు, ఆశతో వెళ్ళాడు ప్రభు యొక్క విషయాన్ని గురించి తెలుసుకోవాలని. కానీ పేతురు గారు వచ్చి చేరేంత వరకు ఈయన లోపలికి వెళ్ళలేదు. అంతవరకు మీరు చదవండి ఆ మాట. 20వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. లేదు, ఆ వచనం చూడమ్మా. ఎన్నో వచనం అది? సమాధిలోకి ప్రవేశించలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలోనికి. అంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుంది యోహాను గారిలో అంటే
పెద్దలకు ప్రధాన స్థానమును ఇచ్చిన, మర్యాద గౌరవం ఇచ్చినటువంటి ఒక శిష్యుడిగా కూడా మనకి కనబడుతున్నాడు. సహజంగా మనం ఏమంటాం, ప్రభు యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వాడిని నేను, ప్రభు యొక్క నమ్మకాన్ని పొందుకున్నటువంటి వాడిని నేను, సాక్షాత్తు ఆయనే తన తల్లిని మరి పరామర్శించవలసిన బాధ్యతను అప్పగించినటువంటి ఒక శిష్యుడిని అని ఎక్కడ కూడా తను తాను హెచ్చించుకోలేదు కదా. తనతో ఉన్నటువంటి శిష్యులు అందరికంటే తాను చిన్నవాడు అన్నటువంటి స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి కూడా ఈ యొక్క యోహాను. దానికి నిదర్శనము ఇక్కడ పేతురు గారితో కూడా మరి పరిగెత్తినప్పటికీ కూడా మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చాడు. పేతురు గారు మొదట ప్రవేశించిన తర్వాతే యోహాను గారు కూడా ప్రవేశించారు అని మనము చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క తగ్గింపు స్వభావం ఉంది కాబట్టి అగ్రగణ్యుడైనటువంటి పేతురుతో కూడా కలిసి దేవుని యొక్క సేవ చేయటానికి అతడు మరి వాడబడ్డాడు అని మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ యోహాను గారు ఇతని యొక్క పరిచర్య అంతా కూడా మరి యెరూషలేములోను ఎఫెసు పట్టణంలోను మరి చేశాడు అన్న విషయాలు మనకి చరిత్ర చెబుతుంది. ఇతని యొక్క పరిచర్యను గురించి మనము ఆలోచించుకున్నప్పుడు ప్రస్తుతం మరి టర్కీగా ఉన్నటువంటి ఆనాటి ఎఫెసు పట్టణంలో క్రీస్తు శకం మరి 70లో ఇతడు అక్కడ పరిచర్య చేశాడని, అప్పటి దినములలో మరి సంఘానికి ఉన్నటువంటి గొప్ప హింసల మధ్యలో ఇతడు ప్రభువు కొరకు నమ్మకమైనటువంటి సేవ చేశాడు అని మరి ఇతనికి వచ్చినటువంటి సాక్ష్యాలు మనకి బైబిల్ కూడా ఆ విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. డొమినిషియన్ అనబడినటువంటి చక్రవర్తి పాలనలో ఈయన క్రీస్తు శకం 95లో పద్మాస్ ద్వీపంలో మరి ఎడారిలో పద్మాస్ ద్వీపంలో మనుషులు లేనటువంటి ప్రాంతంలో ఇతను తీసుకువెళ్ళి అక్కడ మరి చెరగా పెట్టారని. ఎందుకు పెట్టారు అంటే మరి ఇతను ప్రభు యొక్క సువార్తను గురించి చేస్తున్నటువంటి పరిచర్యని ఆనాడు ఉన్నటువంటి మరి ఈ డొమినిషన్ అనబడినటువంటి ఈ యొక్క చక్రవర్తి తట్టుకోలేక ఇతడు ఇక్కడ ఉంటే మిగిలిన వారిని కూడా మరి క్రైస్తవులుగా మార్చేస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో తీసుకువెళ్ళి అక్కడ పద్మాసు ద్వీపంలో పెడతాడు. అయితే పద్మాసు ద్వీపంలో పెట్టిన దాన్ని కూడా యోహాను గారు తనకు సాధకముగా మార్చుకున్నాడు. ఏంటి, మనమైతే అది ఒక భారముగా, లేదంటే అదొక కష్టముగా, అదొక పెద్ద శ్రమగా మనం భావిస్తాం. కానీ యోహాను గారు అలా భావించలేదు. పద్మాసు ద్వీపంలోకి వెళ్ళినా అది ఏకాంతముగా దేవునితో గడపటానికి ఒక మంచి స్థలముగా అతడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాతే దేవుని యొక్క మరి ప్రత్యక్షతలను చూడగలిగాడు. రాబోయేటువంటి మరి కాలమును గురించి దేవుని యొక్క ప్రత్యక్షతని చూసింది మాత్రం కాదు, రాయటానికి కూడా దేవుడు సహాయం చేశాడు అని మనం చూస్తున్నాం. అంటే ప్రభు యొక్క రెండవ రాకడను గురించి, అనేకమైనటువంటి కార్యముల గురించి ఈ యొక్క మరి పద్మాసు ద్వీపంలో నుండే మరి యోహాను గారు రాశారు అన్నటువంటి విషయాలను గురించి మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతేకాకుండా ఇతను ఏం చేశారంట, చరిత్రకారులు అంటున్నారు మరి బాగా వేడి కలిగినటువంటి నూనెలో కూడా ఆయన్ని వేయగా ఆయన చనిపోక ఉండగానే అతను తీసుకువెళ్ళి పద్మాస్ ద్వీపంలో వేశారని కూడా మరి చరిత్రకారులు చెబుతున్నారు. వీటన్ని విషయంలో కూడా మనం చూసుకుంటే ప్రియులారా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, తనకు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ప్రతి శ్రమను కూడా, ప్రతి కష్టమును కూడా అతడు ఏమాత్రము కూడా లెక్క చేయలేదు అన్నది అతని యొక్క సాక్ష్యం మనకు చెబుతూ ఉంది.
కారణం ఏంటి అంటే దేవునిని అంతగా ప్రేమించాడు అని. అపోస్తులలో మొట్టమొదటిగా హతసాక్షిగా మరణించినటువంటి శిష్యుడు యాకోబు ఇతని అన్న అయితే, అపోస్తులలో చివరిగా వృద్ధాప్యములో సహజ మరణాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఈ యొక్క యోహాను. సుమారు 100 సంవత్సరాల కాలములో, ముసలితనములో, వృద్ధాప్యములో ఈయన మరి మరణించాడు అని ఇతని గురించి మనకి చరిత్ర చెబుతుంది. కాబట్టి యోహాను గారి యొక్క జీవితం నిజముగా ఈరోజు మరి ప్రతి ఒక్కరము కూడా ఆలోచించుకున్నప్పుడు, ఎక్కడైనా ఒక్క విషయంలోనైనా మనము ఈ అపోస్తులు చేసినటువంటి ఆ యొక్క జీవితంలో కొంత మట్టుకైనా మనం చేయగలుగుతున్నామా, చేస్తున్నామా, చేయగలమా అన్నది మనం ఆలోచించుకోవాలి ప్రియులారా. యోహాను గారిలో మనకి కనబడుతున్న గొప్ప విషయాలు మనం ఇంతవరకు చూసుకున్నాం. ఆయన ప్రభు యొక్క ప్రేమను సంపాదించిన వాడు, అందరిలో చిన్నవాడు, అందరి మధ్యలో అందరితో కూడా ఉన్నప్పటికీ తగ్గింపు కలిగినటువంటి ఒక స్వభావం కలిగిన వాడు. ప్రభు యొక్క ప్రేమను సంపాదించిన వాడు మాత్రమే కాదు, ప్రభు యొక్క నమ్మకమును కూడా సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి. కనుకయే ఇతడు తన జీవితంలో నిజంగా నేనంటాను, హతసాక్షులుగా మరణించిన వారి కంటే తన జీవిత కాలం అంతా కూడా ప్రభువు కొరకు నమ్మకమైన సాక్షిగా బ్రతకడం అన్నది చాలా కష్టం. హతసాక్షిగా మరణించడం అంటే తొందరగా ప్రాణం పోయేస్తుంది. అయితే చివరి వరకు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకటం అన్నది చాలా కష్టం. కానీ అందరి శిష్యుల కంటే ఈ యోహాను ఒక్కడే మరణపర్యంతము సుమారు 100 సంవత్సరాలు క్రీస్తు కొరకు బ్రతికాడు, నమ్మకమైన సాక్షి అన్నటువంటి సాక్ష్యం పొందుకున్నాడు, ప్రభు యొక్క నమ్మకాన్ని సంపాదించుకున్నాడు, మరణపర్యంతము నమ్మకస్తుడిగా బ్రతికాడు. కాబట్టి ఈరోజు మనం ఉంటున్నటువంటి కొద్ది కాలపు జీవితంలోనైనా కొంత మట్టుకైనా దేవునికి నమ్మకంగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ఎవరిని మనం సంతోషపెట్టాలండి? మనుషులను మనం సంతోషపెట్టడం వలన మనకి ఏ ప్రయోజనము లేదు. మనుషులు మెచ్చుకోవాలని మనం ఎన్ని సర్కసులు చేసినా దాని ఫలితము వ్యర్థము. కొంత మట్టుకైనా ప్రభువు కొరకు మనము నమ్మకంగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. కొంత మట్టుకైనా ప్రభు యొక్క ప్రేమను సంపాదించుకోగలిగే ఒక అర్హతని మనము పొందుకుందాం. సాక్షాత్ దేవుడే చెప్పాలి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు మనల గురించి చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు పేతురుని అడిగినటువంటి ఆ ప్రశ్న ఒకవేళ మనల్ని అడిగితే మన సమాధానం ఏముంటుంది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? లేదు ప్రభా, నిన్నైతే ప్రేమిస్తున్నాను కానీ నా సహోదరులు నేను ద్వేషిస్తానని చెప్పగలుగుతామా? ఆ ప్రశ్న పేతురుని బాధపరిచింది, దుఃఖపరిచింది. ఆ తర్వాత తన జీవితంలో పేతురు గారు ఎంత గొప్ప సాక్షిగా అతడు బ్రతికాడు అన్నది మన యొక్క ఆయన యొక్క చరిత్ర మనకు తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను గారి యొక్క జీవితం నిజంగా అద్భుతం. దేవుని యందు గొప్ప సాక్షార్థమైనటువంటి జీవితం. అటువంటి జీవితం కలిగి ఉండాలని మనం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించాలని మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.